అమాయకులు అందరూ కలిసి 70-80 మంది ఉన్నారండి. ఆవిడ నా దగ్గరకు వచ్చిన బాధితుల దగ్గర మోసం చేసింది అయితే ఏది శివ మంగ్లీ తమ్ముడు శివ, పరోక్షంగా మంగ్లీ గారు వాళ్ళకు ఎవరైతే ఉన్నారో 9.5 నుంచి 10.5 కోట్లు. మీకు ఇంకొక విషయం చెప్తా, ఎవరెవరి దగ్గర ఎంతెంత ఈ ప్రధాన నిందితుడు మధు వసూలు చేసిండో అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. చూడండి, అది అడుగుతారు కానీ ఇదిగో చూడండి, ఇది రిమాండ్ రిపోర్టు. దీనికి సంబంధించి చూపిస్తా ఉండండి. ఇది రిమాండ్ రిపోర్ట్. ఇది రిమాండ్ రిపోర్ట్. ఇదిగో చూడండి, 4 కోట్ల నుంచి 7 కోట్ల నుంచి 10 కోట్ల నుంచి మొత్తం 89 కోట్లకు వచ్చింది లెక్క. ఇది ఓన్లీ ఏది వట్టిపల్లి తాండా, వద్దిపట్ల తాండా. మరి నేను బంజారా బిడ్డని, నేను ఆ బిడ్డని, నేను అమ్మాయిని, నా కుటుంబాన్ని తీసుకురావద్దన్నారు. మరి ఆవిడ బంజారా కార్డు తీసుకొని ఎంతో మంది బంజారా ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మోసం చేయడం జరిగింది. అదే విధంగా ఈవిడ మంగ్లీ గారు బంజారాని కొంతమందిని ఎగేసుకుంటూ వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి అయ్యా బంజారా పెద్దలారా, బంజారా తరపున వచ్చినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఎవరైతే కొంతమంది విద్యార్థులు ఉన్నారో నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్న వేస్తున్నా, మీకు దమ్ము ఉంటే వాళ్ళందరి తరపున మరి ఎవరు మాట్లాడతారు? ఎవరు బాధితుల తరపున మాట్లాడతారు? వాళ్ళు 80% మంది ఉన్నారు. ఈవిడ సెలబ్రిటీ అనేసరికి ఓ పొలమంటూ ఉరుకొచ్చేసారు కదా. మరి మీ బంజారా బిడ్డలే 80% ఉన్నారు. వాళ్ళ తరపున మీకు దమ్ముంటే నిలబడి వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళ తరపున మీరు మాట్లాడండి, పోరండి. ఇవాళ కూడా ఎన్నో కాల్స్, సార్ మేము ఇంత మోసపోయిన ఆటో డ్రైవర్లు, ఆశా వర్కర్లు, కూలికి వెళ్లే వాళ్ళు ఉన్నారండి. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, మంగ్లీ గారికి దీంట్లో సంబంధం లేదు అనుకుందాం. మంగ్లీ గారు కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేయడానికి ఆవిడకు ఒక క్షణం పని కాదు. ఏమంటే నేను అమ్మాయి పేరు ఎప్పుడు తీయలేదు. నేను వేరే ఒక ఇంటర్వ్యూలో సరదాగా చెప్పిన సందర్భాన్ని అప్రస్తుతమైనటువంటి ఈ అంశానికి జోడించారు కదా. ఇప్పుడు నేను ఎప్పుడన్నా మంగ్లీ గారితో నాకు పలానా వాళ్ళు అంటే క్రష్ అని, అవునండి, క్రష్ అనేది భూత లేదా క్రష్ అనేది ఏమన్నా అసహ్యమైన పదమా? నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు క్రష్ ఉంటారు, అది తప్ప? అయితే ఏమన్నా నేను మంగ్లీ గారితో ఏమన్నా చెప్పానా? అసలు ఆ డిస్కషన్ జరిగిందా? మీరు మంగ్లీ గారిని అడగాల. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ లాగా, డైవర్షన్ మీడియా అటెన్షన్ గ్రాప్ చేయడానికి, తప్పించడానికి, ప్రజల అటెన్షన్ తప్పించడానికి ఇలా మంగ్లీ గారు రోజుకొక ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ రోజు కూడా మీకు ఒక వీడియో చూపిస్తా. ప్రధాన నిందితుడు రమావతు మధు మీతో పాటు అవును, ఎక్కడ నాకు అసలు తెలియదండి. ఫస్ట్ లో ఆడెవడో నాకు తెలియదండి. మరి ఇతను మీతో ఎందుకు ఉండదు? మీకు డైమండ్ నెక్లెస్ ఎందుకు ఇచ్చిండు? మీ అకౌంట్ కి మనీ ట్రాన్సాక్షన్ జరిగినాయని చెప్పి ఒక వార్త వస్తుంది, అది కూడా త్వరలో ప్రూవ్ చేస్తా. ఇన్ని ఆధారాలు చూపిస్తాను నేను. మరి ఎందుకని మంగ్లీ గారు ఒక్క ఆధారం కూడా చూపించట్లేదు? ఏదో ఒక చిన్న క్లిప్ రిలీజ్ చేసింది, దాంట్లో ఏముంది మంగ్లీ గారు? నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. దాంట్లో నేను మిమ్మల్ని డబ్బులు అడిగానా? మిమ్మల్ని బెదిరించానా? అయ్యో, ఈఓడబ్ల్యూ పోలీసులు దీంట్లో నిజంగా ఉన్నతమైన విచారణ జరిపించాలి. ఇక్కడ వరకు కూడా ఈఓడబ్ల్యూ డీసీపీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, ఇంతవరకు మంగ్లీ గారు ప్రమేయం ఆడు మంగ్లీ స్క్రిప్టెడ్ లో ఒక భాగం, ఆడు అరెస్ట్ అవడం కూడా ఒక భాగం. వాడు ఇంతవరకు బయటికి రానోడు ఇప్పుడు ఎలా బయటకు వచ్చిండు? ఒక ఛానల్ కి ఎందుకు రిలీజ్ చేసిండు? మీరందరూ ఇప్పుడు నేను పిలిస్తే మీడియా మిత్రులు అందరూ వచ్చారు, అలాగే వాడు పిలిస్తే మీరు వెళ్ళరా? ప్రధాన మీడియాల ముందు ఎందుకు మాట్లాడలేదు? దొంగతనంగా రిలీజ్ ఎందుకు చేయాలి? అదే విధంగా ఒక రూమ్ లోనే ఉండి ఒక ఛానల్ కి ఎందుకు వీళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వాలి? సో ఇవన్నీ ప్రజలంతా గమనిస్తున్నారు. ఇదంతా ఒక ప్రీ ప్లాంట్ కుట్ర, బాధితులకు న్యాయం జరగాలి.